ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలి రోజు భీమవరంలో పర్యటన ప్రారంభం కానుంది. పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలు, స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలు, ఇతర ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. పవన్ పర్యటన 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ముఖ్య నాయకులు, స్థానిక ప్రభావవంతమైన నాయకులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రెండో దశలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, క్యాడర్, మహిళలతో భేటీ అవుతారు. మూడో దశలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సుమా, జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ని జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయికి వెళ్ళబోతున్నారు. ఇటు పార్టీ క్యాడర్ని, అటు యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం అయ్యే దిశగా తీసుకెళ్లబోతా ఉన్నారు. 14వ తేదీన భీమవరం నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు ఈ పర్యటన జరుగుతూ ఉంది. మొత్తం మీద 4 ప్రాంతాల్లో, ముఖ్యంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, మొత్తం ఉభయ గోదావరి జిల్లాలోనే మొదటి నుంచి కూడా జనసేన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో 4 రోజుల పాటు మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 4 ప్రాంతాల్లో ఆయన పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటన 3 దశల్లో సాగబోతా ఉంది. మొదటి దశలో ఆయన మొత్తం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, తటస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత ప్రభావశీలులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా సమావేశం అవుతారు. పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పరిణామాలు ఎలా ఉన్నాయి, వివిధ పార్టీల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, జనసేన ఏ విధంగా ముందుకెళ్లాలనేటటువంటి సలహాలు, సూచనలు కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యులు, పార్టీ నేతలతో కూడా సమావేశమై అన్నిటి కూడా స్వీకరించే కార్యక్రమం చేపడతారు. అదేవిధంగా రెండవ దశలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మహిళా ప్రతినిధులతో కూడా పూర్తి స్థాయిలో ఆయన సమయం కేటాయించే అవకాశం ఉంది. మొత్తం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతూ గత కొంతకాలంగా పార్టీ జెండాని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నటువంటి పార్టీ క్యాడర్కి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి పార్టీ క్యాడర్తో, మహిళలతో పూర్తి స్థాయిలో ఆయన ఆ 4 ప్రాంతాల్లో కూడా సమావేశమయ్యి పార్టీ స్థితిగతులు, పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఏ విధంగా ఎన్నికలకు ముందుకెళ్లాలి, ఓటర్ని ఏ విధంగా ప్రభావితం చేయాలి, ఎన్నికలకి ఏ విధంగా సన్నద్ధత చేకూరాలనే అంశం గురించి కూడా వారితో సమావేశమయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు 3వ విడతగా మొత్తం ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం గురించి కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా సమావేశమయ్యి మొత్తం అటు పార్టీ యంత్రాంగాన్ని, ఇటు క్యాడర్ను కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంసిద్ధత చేసే దిశగా పవన్ కళ్యాణ్ 4 రోజుల పర్యటన జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోనే ఈసారి మొదటి నుంచి కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆదరణ, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిణామాల నేపథ్యంలో జనసేన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా 2 జిల్లాల్లో కూడా 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం అనేది తప్పకుండా తమకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి జనసేన క్యాడర్ అభిప్రాయపడుతుంది. సుమ. థ్యాంక్ యూ జయరాజ్.